హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ త్వరలో జరగబోయే టెట్కి ఇప్పటికే ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఆల్రెడీ టెట్లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఇక ఇంటర్మీడియట్ సిలబస్ పైన ఫోకస్ చేయాల్సిన టైం అనేది వచ్చింది. ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్న ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించి స్పెషల్ బ్యాచ్ని మనం జయశంకర్ అకాడమీ నుంచి ప్రారంభించుకోబోతున్నాం. ఇది కంప్లీట్ లైవ్ బ్యాచ్. దానికి సంబంధించిన వివరాలు మరియు అసలు ఇంటర్మీడియట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అసలు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా సింప్లిఫై చేసుకొని చదవాల్సి ఉంటుంది అన్నది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. గతంలో వచ్చిన ఇంటర్మీడియట్ మార్క్స్ని వెయిటేజ్ ఆధారంగా చేసుకొని మనం ఇవ్వబడిన మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ని కొన్ని చాప్టర్స్గా కంప్రెస్ చేసుకొని చూస్తాం. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేట్ జామెట్రీ అన్నాం అనుకోండి. అందులో కోఆర్డినేట్ జామెట్రీలో మనకి స్ట్రేట్ లైన్స్ వస్తాయి, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ వస్తాయి, అండ్ 3D జామెట్రీ వస్తుంది, డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ వస్తాయి. అదంతా కలిపి ఒక కోఆర్డినేట్ జామెట్రీగా మనం చూస్తాం. ఇట్లా ఇవ్వబడిన డిఫరెంట్ చాప్టర్స్ని ప్రిస్క్రైబ్ చేసుకొని మనం దాన్ని ఓవర్వ్యూగా మనం చూసుకొని చదువుకున్నట్లయితే సిలబస్ని ఈజీగా మనము కంప్లీట్ చేసుకోవచ్చు. ఎగ్జామినర్ కూడా చాప్టర్ వైజ్గా చూడకుండా ఆ ప్రిస్క్రైబ్డ్ కంప్లీట్ చాప్టర్ని ఒక వ్యూలో చూస్తూ మనకి 1A 1B 2A 2B అని 4 చాప్టర్స్ ఏవైతే ఈ 4 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ అనేవి గతంలో రావడం జరిగింది. ఇప్పుడు కూడా కంప్లీట్గా అకాడమిక్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని అకాడమిక్ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే మనల్ని ప్రశ్నలు అడుగుతాడు తప్ప ఐఐటి ఎంసెట్ లాంటి ప్రశ్నలు అయితే మనకి రాకుండా ఉండడానికైతే ఎక్కువ అవకాశం ఉంది. వాటిని మనకి ఏదైతే తెలుగు అకాడమీలో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్లోని ప్రాబ్లమ్ని మనం సింప్లిఫై చేసి సొల్యూషన్ని చాలా తక్కువ సమయంలో మనము చేసే విధంగా 40 నుంచి 50 సెకండ్లో ఆన్సర్ చేసే విధంగా మీకు షార్ట్కట్ టెక్నిక్స్తో పాటు కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా బోధిస్తూ ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకుండా మనం కంటెంట్ని, అంటే ఇప్పుడు మొత్తం కంటెంట్ 40 మార్కులు ఉంది. ఈ 40 మార్కుల కంటెంట్ని ఆల్రెడీ 10th క్లాస్ వరకు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాం. దాని గురించి సిలబస్ కూడా మనం లైవ్ క్లాసెస్ ద్వారా కంప్లీట్ చేసుకొని ఉన్నాం. ఇంకెవరైనా 10th క్లాస్ వరకు సిలబస్ని కనుక మీరు చూడాలనుకుంటే మీకోసము ఈ 1 వీక్లో ఈ 10th క్లాస్ వరకు సిలబస్ని కంప్లీట్ చేసే ప్రోగ్రామ్ అనేది కూడా ప్రారంభించుకున్నాం. అది ఈ రోజు నుంచి కూడా మీకు మళ్ళీ ప్రారంభమవుతుంది. 10th క్లాస్ వరకు సిలబస్ 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ సిలబస్ని మీకు 7 డేస్లో పూర్తి చేసే విధంగా డైలీ 7 అవర్స్ చొప్పున మీకు క్లాసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించి కూడా స్పెషల్ బ్యాచ్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. ఇక వీడియోలోకి వెళ్తే మనకి గతంలో ఇచ్చిన ప్రశ్నాపత్రాల ఆధారంగా మనకి చాప్టర్స్ కనుక చూస్తే ఇది 1Aకి సంబంధించి మనకి ట్రిగోనమెట్రీ, ఫంక్షన్స్, వెక్టార్స్ అండ్ మ్యాట్రిసెస్ అనే 4 చాప్టర్స్గా మనం డివైడ్ చేస్తాం. అంటే 1Aలో మొత్తం మనకి 10 చాప్టర్స్గా ఉంటుంది టెక్స్ట్ బుక్లో. దాన్ని మనము 4 చాప్టర్స్గా ఓవర్వ్యూ చేస్తే మొత్తం మనకు 1A నుంచి వచ్చిన మార్క్స్ ఎన్ని అంటే 12 మార్క్స్ మనకి 1A అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 12 క్వశ్చన్స్, ఇవి నాట్ మార్క్స్. 12 క్వశ్చన్స్ అనేటి మనకి రావడం జరిగింది. 12 క్వశ్చన్స్ అంటే ఇట్స్ ఈక్వల్ టు 6 మార్క్స్. అంటే ఫస్ట్ ఇయర్ 1A నుంచి మనకు వచ్చిన మార్కులు ఎన్ని అంటే 6 మార్కులు 12 క్వశ్చన్స్. ఆ తర్వాత మనకి 1Bని కనుక గమనిస్తే ఇక్కడ మనం కంప్లీట్ కోఆర్డినేట్ జామెట్రీ అంటున్నాం. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియేషన్గా మనం 3 చాప్టర్స్గా చూసాం. యాక్చువల్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ డిఫరెన్షియేషన్ కూడా ఇవి రెండూ కలిపి ఒకటే చాప్టర్గా మనం చూడాల్సి ఉంటుంది. అండ్ కోఆర్డినేట్ జామెట్రీలో కనుక మనం చూసినట్లయితే లోకస్ కావచ్చు, స్ట్రేట్ లైన్స్ కావచ్చు, 3D జామెట్రీ కావచ్చు, డైరెక్షన్స్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ కావచ్చు, అండ్ ప్లేన్, ఈ చాప్టర్స్ అన్నీ కలిపి మనము కోఆర్డినేట్ జామెట్రీ ఫస్ట్ పార్ట్గా మనం చూస్తాం. ఆ తర్వాత లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ కనుక గమనించినట్లయితే ఇది ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్ ఉంటుంది అండ్ సెకండ్ ఇయర్లో డిఫరెన్షియేషన్ ఈక్వేషన్స్ ఉంటుంది. ఓకేనా, అవకలన సమీకరణాలు, అవి రెండూ కలిపి మనకి 4 మార్క్స్ రావడం జరిగింది. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 4 మార్క్స్ అంటే 4 క్వశ్చన్స్ గమనించండి, 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 1 క్వశ్చన్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మొత్తము 10 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే కోఆర్డినేట్ జామెట్రీ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, లోకస్, స్ట్రేట్ లైన్స్ అండ్
త్రీడీలో మనకు 3D జామెట్రీ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా డైరెక్షన్ క్వశ్చన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ అండ్ ప్లేన్ నుంచి మనం చూసాం. మొత్తము 10 క్వశ్చన్స్, 10+1 11+4 15 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే 1B నుంచి మనకు వచ్చిన ప్రశ్నలు 15 క్వశ్చన్లు అయితే వచ్చిన మార్కులు 7.5 మార్కులుగా మనం చూస్తాం, 7.5 మార్క్స్. ఓకే రైట్, ఇది 1Bకి సంబంధించిన విషయం. అదేవిధంగా 2Aకి సంబంధించి మనం గమనించినట్లయితే దీని స్టాటిస్టిక్స్గా మనం పేర్కొంటాం. రైట్ అండి, ఫస్ట్ చాప్టర్ స్టాటిస్టిక్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్లో మనకు డిమోరిస్ థీరం అనే ఒక చాప్టర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్తో పాటు మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కూడా మనకి ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ మోడర్న్ మ్యాథమెటిక్స్ అని మనం దేన్ని తీసుకుంటాము అని అంటే, ఇందులో మోడర్న్ మ్యాథమెటిక్స్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే బైనామియల్ థీరం, అదేవిధంగా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఆ తర్వాత ప్రాబబిలిటీ. ఈ 3 చాప్టర్స్ మనము మోడర్న్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్గా మనం చూస్తాం. సో ఈ 3 చాప్టర్స్ నుంచి కలిపి మనకి 8 మార్క్స్ రావడం జరిగింది. ఎగ్జామినర్ కూడా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడు. అంటే మోడర్న్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ ఏంటి, అండ్ స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్ ఏంటి, కాంప్లెక్స్ నెంబర్స్ కాన్సెప్ట్స్ ఏంటి, వెక్టార్స్ ఆల్జిబ్రా ఏంటి, అదేవిధంగా వెక్టార్ ఆల్జిబ్రా అంటే వెక్టార్స్ అండ్ మ్యాట్రిసెస్ రెండు కలిపి మనం వెక్టార్ ఆల్జిబ్రా కూడా మనం చూస్తాం. అంటే రెండు కలిపి ఒకటే దృష్టిలో మనకు చూడడం జరుగుతుంది. అదేవిధంగా డిఫరెన్షియేషన్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రెండు కలిపి ఒక చాప్టర్గా, ఆ తర్వాత వచ్చే ఇంటిగ్రేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ కూడా ఒక చాప్టర్గానే పరిగణిస్తాడు ఎగ్జామినర్ దృష్టిలో. సో మనం కూడా ఆ వెయిటేజ్ కూడా అదే విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టాటిస్టిక్స్, కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ మోడర్న్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ని చూస్తే 8+6 14+2 మొత్తము 16 క్వశ్చన్స్ అనేటి రావడం జరిగింది. సో 16 క్వశ్చన్స్ అంటే మనకి ఇక్కడ 8 మార్క్స్ అనేది రావడం జరిగింది. అంటే చూడండి, ప్రతి టెక్స్ట్ బుక్లో మనకి యావరేజ్గా 7 మార్క్స్ని మెయింటైన్ చేస్తున్నాడు. 6, 7.5, 8 ఇలాంటి యావరేజ్గా 7 మార్క్స్ని మనకి ఇక్కడ యావరేజ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కావాలంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి 2Bలో మనకి కొనిక్ సెక్షన్స్ ఉంటుంది. ఇది కూడా కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన పార్టే. కొనిక్ సెక్షన్స్లో మనకి సర్కిల్ కావచ్చు, దీర్ఘవృత్తం కావచ్చు, పారాబోలా కావచ్చు, హైపర్బోలా కావచ్చు. ఓకే, అంటే పరావలయము, అతి పరావలయము, సర్కిల్స్ అండ్ ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా, ఈ కాన్సెప్ట్స్ని కలిపి మనము కొనిక్ సెక్షన్స్గా పేర్కొంటాం. అందులోంచి మనకి 5 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఇంటిగ్రేషన్స్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. మొత్తం 9 క్వశ్చన్స్ మనం ఇక్కడ చూసాం. 9 క్వశ్చన్స్ అంటే మొత్తం 4.5 మార్క్స్గా మనం గత ప్రశ్నాపత్రాల్లో వచ్చిన ప్రశ్నల్ని చూసుకొని ఉంటాం. అయితే కొన్ని క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ స్థాయి అయినప్పటికీ కూడా అవి 10th క్లాస్ కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ అవ్వడం వల్ల మనం వాటిని కొన్ని 10th క్లాస్ బేస్డ్గానే చూసాం. అంటే అప్లికేషన్స్ టైప్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి 10th క్లాస్లో. సో మొత్తం మీద గమనిస్తే ఇక్కడ 9 క్వశ్చన్స్, 16 25 క్వశ్చన్స్, 15 40 క్వశ్చన్స్ అండ్ 40+12 52 క్వశ్చన్స్గా మనం ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 52 ప్రశ్నలను అయితే మనం ఇక్కడ చూసాం. అంటే 52 నుంచి మనకి 54 క్వశ్చన్స్ మనకి ఇక్కడ నుంచే రావడం జరుగుతుంది. 52 to 54 క్వశ్చన్స్. అంటే దట్ మీన్స్ 26 to 27 మార్క్స్గా మనం చూస్తాం. అయితే సిలబస్ని క్లియర్గా మనకి సపరేట్ చేశాడు. ఎలా సపరేట్ చేశారు? 2 భాగాలుగా సపరేట్ చేయడం జరిగింది. 10th క్లాస్ స్టాండర్డ్ వరకు సిలబస్ అండ్ ఇంటర్మీడియట్ సిలబస్ అని 2 పార్ట్లుగా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇచ్చిన కంటెంట్ పరంగా వచ్చిన మార్కులు ఎన్ని? మొత్తం మార్కులు అంటే 40 మార్కులు. అయితే మన దృష్టి ఎలా ఉండాలి అని అంటే ఎగ్జాక్ట్గా 20 and 20 మార్క్స్గానే ఉండాలి. కానీ ఇంటర్మీడియట్ వెయిటేజ్ అనేది కొంత ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి మేబీ 22 to మ్యాక్సిమం 25 మార్క్స్ని మనం నెక్స్ట్ రాబోయే పరీక్షల్లోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే హాఫ్ ఆఫ్ ది అబోవ్ 25 మార్క్స్. లాస్ట్ టైం అయితే 26 వచ్చినాయి. సో ఈసారి అయితే 20 నుంచి 25 మార్క్స్ల రేంజ్లో మనకి ఇంటర్మీడియట్ సిలబస్ అనేది రావడం జరుగుతుంది. సో ఏ ప్రశ్నాపత్రాలని గతంలో జరిగిన ప్రశ్నాపత్రాలు కావచ్చు, లేకపోతే తెలంగాణలో జరిగిన పీజీటీ క్వశ్చన్ పేపర్స్ గమనించినట్లయితే అన్నీ కూడా ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్సే వచ్చినాయి. టెక్స్ట్ బుక్ దాటకుండా మనకి ఎలాంటి ప్రశ్న అయితే రాలేదు. ఇది మీరు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ టెక్స్ట్ బుక్ దాటకుండా మన క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాన్ని టైం మేనేజ్మెంట్ ద్వారా మనం ఈజీగా అండ్ తక్కువ సమయంలో సాల్వ్ చేయడమే ఇక్కడ అసలైన టాస్క్ ఎగ్జామినేషన్ హాల్లో. కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో
ఆ తక్కువ సమయంలో మనం ఆ ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ని ఏ విధంగా డీల్ చేస్తాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనము దాదాపు ఒక 100 గంటల లైవ్ క్లాసెస్ ద్వారా మీకు సిలబస్ని పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే 100 గంటల లైవ్ క్లాసెస్. సో ఈ లైవ్ క్లాసెస్ జూమ్ లైవ్ ద్వారా జరుగుతాయండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అయితే మీరు ఇప్పటివరకు మీ ప్రిపరేషన్లో భాగంగా ఇంటర్మీడియట్ కంటెంట్ మీరు ఎంతవరకు నేర్చుకొని ఉన్నారు అంటే ఎక్కువ మంది స్కూల్ టీచర్సే ఉంటారు. అంటే వాళ్ళందరికీ కూడా 10th క్లాస్ వరకు అయితే కొంత పట్టుంటుంది. లేదంటే గతంలో ఎస్జిటి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా 10th క్లాస్ సిలబస్ వరకు పర్ఫెక్ట్గా ఉండుంటారు. కానీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాళ్ళకు ఒక భయము, ఒక ఆందోళన అనేది అయితే చాలా మందిలో చూస్తున్నాం మనం. సో గతంలో మనము ఇప్పటివరకు అయితే ఇంటర్మీడియట్ సిలబస్ని మనము ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక లైవ్ బ్యాచెస్ రూపంలో మొదటిసారిగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న అంశాలు కావచ్చు, మీరు ఇప్పటి వరకు ఎక్కడైనా కోచింగ్ తీసుకొని ఉంటే అది ఇంటర్మీడియట్ సిలబస్ మీకు ఎంతవరకు న్యాయంగా జరిగింది, ఎంతవరకు మనం పర్ఫెక్ట్ అయ్యాము అన్నది బేరీజ్ వేసుకొని మీరు ఒకసారి మా క్లాసెస్ కనుక విన్నట్లయితే మీకు క్లియర్గా కాంట్రాస్ట్గా అక్కడికి ఇక్కడికి ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే మ్యాథమెటిక్స్ పరంగా పూర్తి అనలిటికల్ వేలో కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ప్రశ్నని 40 నుంచి 50 సెకండ్లో చేసే టెక్నిక్స్తో మీకు ఈ కాన్సెప్ట్స్ అనేది అర్థమయ్యే విధంగా బోధించగలగడం అనేది మా యొక్క ప్రత్యేకత. కాబట్టి ఆల్రెడీ జాయిన్ అయిన విద్యార్థులు కావచ్చు, లేకపోతే మా యొక్క ప్రీవియస్ క్లాసెస్ యూట్యూబ్ ద్వారా జయశంకర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి కూడా మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే సరే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదలెడదాము అని అనుకుంటే మాత్రం పొరపాటు. సో ఈ డిఎస్సి టెట్ అయిపోయే లోపే కొంతవరకు మనం ఇంటర్మీడియట్ సిలబస్ని పూర్తి చేసుకొని ఉంటే కనుక మనకు తర్వాత డిఎస్సిలో రివిజన్కి చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఈ మనకు సంబంధించిన లైవ్ క్లాస్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అని చూస్తే, సో బేస్డ్ ఆన్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్. సో మొత్తం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్లో మనకు 4 తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. 1A, 1B, 2A అండ్ 2B. ఈ మొత్తం 4 తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్లో మనకి టోటల్ 38 చాప్టర్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. 38 చాప్టర్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. మనం 38 చాప్టర్స్ని మనం ఇందాక డివైడ్ చేసినట్టుగా ట్రిగోనమెట్రీ, ఫంక్షన్స్, మ్యాట్రిసెస్, వెక్టార్స్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ, మోడర్న్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్, స్టాటిస్టిక్స్ అండ్ కొనిక్ సెక్షన్స్, డిఫరెన్షియేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్, ఈ విధంగా మనం పార్ట్స్గా డివైడ్ చేసుకొని అందులో ఉన్న కాన్సెప్ట్స్ని ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ చేసుకుంటూ చదివితే మనకు సిలబస్ పైన పూర్తి స్థాయి అవగాహన వస్తుంది. కాబట్టి 38 చాప్టర్స్ ఉన్నాయని చెప్పేసి మీరు భయపడకుండా అందులో ఉన్న అంటే ఏవైతే మనం చూస్తుంటాం, ఇప్పుడు కోఆర్డినేట్ జామెట్రీ అని చూస్తున్నాం. సో మొత్తం అక్కడ ఇచ్చిన స్ట్రేట్ లైన్స్ కావచ్చు, లోకస్ కావచ్చు, ప్లేన్ కావచ్చు, 3D కావచ్చు, డైరెక్షన్ కొసైన్స్ కావచ్చు, డైరెక్షన్ రేషియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. సో ఇంటర్ రిలేటెడ్గా ఉన్నదాన్ని అంతా మనం ఏమన్నాము, కోఆర్డినేట్ జామెట్రీ అన్నాం. సో దాని నుంచి ఒకదాని నుంచి ఒకటి ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తే మనం అన్ని చాప్టర్స్ పైన పూర్తి స్థాయి పట్టుని సాధించవచ్చు. కొనిక్ సెక్షన్స్ అంటున్నాం. కొనిక్ సెక్షన్స్లో మనకి వృత్తం అని దేన్నంటాము, దీర్ఘవృత్తం అని దేన్నంటాము, పారాబోలా అని దేన్నంటాము, హైపర్బోలా అని దేన్నంటాము అని ఒక క్లియర్ కట్ ఐడియా కనుక మనకు వచ్చిందనుకోండి, ఎగ్జామినేషన్ హాల్లో మనకి ఆ 4 చాప్టర్స్ కలిపి ఒకటే చాప్టర్ అన్న వ్యూ అనేది మనకి డెవలప్ అవుద్ది. ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ చేసుకుంటూ కూడా మనం ఈజీగా దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఇది పూర్తి స్థాయి సిలబస్ పైన అవగాహన ఉంటే మాత్రమే మీకు ఇలాంటి ఒక ఓవరాల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీకు రాదండి. ఓకే, కాబట్టి మొత్తం చాప్టర్స్ అన్నింటినీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ చేసుకుంటూ మీకు క్లియర్గా స్పూన్ ఫీడింగ్ ద్వారా, అంటే జీరో, మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా సరే, ఇంటర్మీడియట్ సిలబస్ పైన ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా సరే, సో దాన్ని జీరో నుంచి మిమ్మల్ని హీరో చేసే విధంగా, సో నథింగ్ నుంచి ఎక్స్ట్రీమ్ తీసుకెళ్లే విధంగా మీకు ఈ క్లాసెస్ అనేటివి ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇవి లైవ్ క్లాసెస్ కాబట్టి మీరు లైవ్లో డౌట్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది. నేరుగా నన్ను సంప్రదించవచ్చు. మీరు 8858607060 కాల్ చేయడం ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, మీరు నేరుగా నన్ను సంప్రదించి మీ యొక్క డౌట్స్ని కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అయితే జూమ్ లైవ్ క్లాసెస్ ద్వారా ఇది ఒక బెనిఫిట్ ఏంటిదనంటే, నేను ఇద్దరం కలిసి మాట్లాడుకోవచ్చు, 1-to-1 మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆఫ్లైన్ కోచింగ్ కంటే ఎఫెక్టివ్గా మనం ఆన్లైన్ కోచింగ్ని జూమ్ లైవ్ ద్వారా సక్సెస్ఫుల్గా నడుపుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్ బ్యాచ్ కూడా క్లియర్గా మీకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా మీకు దీన్ని ప్లాన్ చేశాం. అసలు ఏముంటుంది అని ఒకసారి చూస్తే, సో బేస్డ్ ఆన్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బైలింగ్వల్లో ఉంటుంది. ఇక్కడ చాలామంది పాపం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకి పర్ఫెక్ట్గా సైకాలజీ కానీ, పిఐఈ కానీ, మెథడాలజీ కానీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, ఆఖరి కంటెంట్ కూడా
పూర్తిగా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నదంతా తెలుగు మీడియం మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ మీడియం అయితే ఎక్కడ అందుబాటులో లేదు. సో మన దగ్గర ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బైలింగ్వల్లో మీకు క్లాసెస్ ఉండడం ద్వారా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా మీకు ఈ క్లాసులు అనేవి ఉంటాయి. సో ఇది కంప్లీట్ ఇంటర్మీడియట్ సిలబస్ మనం తెలుగు అకాడమీ బేస్ చేసుకొని చెప్తాం. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లోంచి మనం ఇక్కడ పీపీటీ రూపంలో మీకు ఇక్కడ చూపించి దాన్ని మనం సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇందులో మనం ఎలా చెప్తాము అని అంటే డైలీ జూమ్ లైవ్ క్లాస్ ఉంటుంది. సో ఈ జూమ్ లైవ్ క్లాస్ అనేది మీకు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మార్నింగ్ 5 AM to 6:30 AM ఆర్ 6 to 6:30 AM వరకు, మ్యాక్సిమం 6:30 AM వరకు మనం డైలీ 1 hour to 1.5 hour అయితే స్టార్టింగ్లో మనము క్లాసెస్ని కంటిన్యూ చేస్తాం. సార్ 5 AM ఎందుకు అని అంటే 5 AM ఎందుకంటే మీరు చాలామంది టీచర్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే ఇతర జాబ్స్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు, లేదంటే మిగతా ప్రిపరేషన్ కానీ లేకపోతే మీరు ఇంకో చోటి కోచింగ్ పోవడం కానీ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలా మిగతా డే టైం అంతా బిజీగా ఉన్న అభ్యర్థుల కోసం సో ఒక గంట ముందు మీరు నిద్రలేసి కనుక సో 5 గంటలకు నాతో పాటు కనుక ట్రావెల్ అయితే డైలీ సింపుల్గా ఒక 1 hour 1.5 hour నేర్చుకుంటూ మీరు మిగతా కార్యక్రమాలని మిగతా డే టైం ప్రోగ్రామ్స్ అన్ని యాజ్ యూజువల్గా డిస్టర్బ్ లేకుండా మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. అందుకే దీన్ని 5 AM to 6:30 AMగా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఆఫ్టర్ టెట్ తర్వాత మనము ఈవినింగ్ ట్రాక్ కూడా మనం స్టార్ట్ చేస్తాం. టెట్ తర్వాత ఈవినింగ్ 6:30 to 8:30 వరకు, లేదంటే 7 to 9 వరకు, అంటే మన అందుబాటును బట్టి 2 hours 7 to 9 PM వరకు కూడా ఆఫ్టర్ టెట్ ఎగ్జామ్, టెట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ ట్రాక్ కూడా స్టార్ట్ చేస్తాం. అంటే అప్పుడు ఈ మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెక్షన్ రెండూ కూడా జరుగుతాయి. అప్పుడు డైలీ 3 hours 3.5 hours చొప్పున మనం ఒక 40-45 డేస్లో ఒక 40-45 డేస్లో మనం దీన్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. రైట్ అండ్ క్లియర్. అంటే సో టెట్ వరకు, ఎందుకంటే టెట్ ప్రిపేర్ అవ్వాలి, మనం మళ్ళీ ఎగ్జామ్ రాయాలి కాబట్టి దానికి టైం కేటాయించాలి, కాబట్టి దాని ప్రిపరేషన్ డిస్టర్బ్ అవ్వకుండా మార్నింగ్ 5 to 6:30 AMలో మనము ఈ సిలబస్ని కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత టెట్ ఎగ్జామ్ తర్వాత సేమ్ ఈవినింగ్, అంటే మార్నింగ్ ఒక చాప్టర్ ఈవినింగ్ ఒక చాప్టర్, 2 ట్రాక్స్ అనేవి మనకు కంప్లీట్ అవుతాయి. ఒకవేళ మార్నింగ్ కుదరని వాళ్ళు లేకపోతే ఈవినింగ్ కుదరని వాళ్ళు ఏదో ఒకటి చూసుకోవచ్చు. రెండు కుదిరిన వాళ్ళు రెండింటికి జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ పొరపాటున ఏదైనా క్లాస్ మిస్ అయినా, ఒకరోజు మనం లేట్గా జాయిన్ అయినా, ఒకవేళ ఇబ్బంది ఉండి క్లాసు వినకపోయినా సరే మీకు దానికి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ కూడా 1 year వ్యాలిడిటీతో మీకు యాప్ ద్వారా అందిస్తాం. అంటే ఈ జూమ్ లైవ్లో చెప్పిన రికార్డెడ్ వీడియోస్నే మీకు మళ్ళీ యాప్ ద్వారా మీకు వీడియోస్ని 1 year వ్యాలిడిటీతో మీకు అందించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు నేను ఏదైతే బోర్డు మీద రాస్తూ ఉంటానో ఆ రాసిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సొల్యూషన్ మీకు PDF చేసి మీకు గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుద్ది. ఇది క్లాస్ నోట్స్ PDF కూడా మీకు యాప్లో రికార్డెడ్ కిందనే మీకు నోట్స్ PDF ఉంటుంది, లేదంటే మీకు గ్రూప్లో కూడా దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అంటే క్లాస్ నోట్స్ PDF కూడా మీకు అందిస్తాం. మీరు చక్కగా క్లాస్ నోట్స్ PDF చూస్తూ జిరాక్స్ తీసుకోకండి. మై బెస్ట్ సజెషన్, జిరాక్స్ తీసుకోవడం కంటే ఒక 1 hour క్లాస్ జరిగిన తర్వాత దాన్ని ఏదో ఒక మీ ఫ్రీ టైంలో 1 hourలో ఆ నోట్స్ PDF చూసుకుంటూ, వీడియో చూడకపోయినా పర్లేదు, PDF చూసుకుంటూ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే దాని ద్వారా ఏమవుతుందంటే మీకు సొంతంగా మీ యొక్క నోట్స్ అనేది మీకు ప్రిపేర్ అవుద్ది బేస్డ్ ఆన్ తెలుగు అకాడమీ పైన. అంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లోని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మీకు షార్ట్కట్ రూపంలో మీకు సొంత నోట్స్ అనేది తయారవుద్ది. ఇక మిగతా ఏ నోట్స్ పైన మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. సో డిఎస్సికి కానీ ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అయినా సరే మనం సొంత నోట్స్ తయారు చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఈ క్లాసెస్ వినడం ద్వారా మీ సొంత నోట్స్ కూడా మీ అంతటా మీరే తయారు చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి సో నోట్స్ గురించి కూడా మీకు, మెటీరియల్ గురించి కూడా మీకు పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఓకే, జస్ట్ ఒక 1/2 hour to 1 hour కేటాయిస్తే చాలు, మీరు అవన్నీ కూడా నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ తర్వాత టెస్ట్లకు సంబంధించి కనుక మాట్లాడితే మనము అందించబోయే ఈ ప్రతి చాప్టర్ అయిపోగానే ఆ చాప్టర్ వైజ్ టెస్ట్ అనేది కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుద్ది. దానికి సంబంధించిన PDF ఫైల్ మీకు అందిస్తాము. సేమ్ దానికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది యాప్ ద్వారా. ఓకే, సో ఆన్లైన్ టెస్ట్లు అంటే గుర్తొచ్చింది, రైట్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే విద్యాశాఖ ఆగస్టు 19 నుంచి టెట్ మాక్ టెస్ట్లని కండక్ట్ చేయడం జరుగుతుంది వారి యొక్క వెబ్సైట్ ద్వారా. కాబట్టి ఎవరైతే ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటున్నారో, సో బయట మీరు డబ్బులు పెట్టి రాయడం కంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఆ టెస్ట్లని మీరు రాయడం ద్వారా మీరు ఎక్కువ లబ్ధి పొందుతారు. ఓకే, నేను కూడా టెస్ట్ సిరీస్ అని పెట్టేసి చేయొచ్చు. డిఎస్సికి
విల్ ప్రొవైడ్ అంటే ఎక్కువ మొత్తంలో మనం టెస్ట్ ప్రొవైడ్ చేసుకుంటాం. ఇంటర్మీడియట్ సిలబస్ సంబంధించింది కావచ్చు, మిగతా వాటికి సంబంధించింది కావచ్చు. కానీ ఈ టైంలో ఈ సెప్టెంబర్ 19 సార్, నాట్ ఆగస్ట్, సెప్టెంబర్ 19 నుంచి పాఠశాల విద్యాశాఖ వాళ్ళు నిర్వహిస్తున్న మాక్ టెస్ట్లకు సంబంధించి కూడా మీరు ఆ వెబ్సైట్ చూసి అక్కడ కూడా రాసుకోవచ్చు. సో మీరు ఆ మాక్ టెస్ట్లు రాయడానికి ట్రై చేయండి, బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో గవర్నమెంట్ మాక్ టెస్ట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి, మీరు ఎన్ని మాక్ టెస్ట్ రాసినా సరే. ఓకే, రైట్, దట్ ఈస్ మై సజెషన్. సో ఈ విధంగా మనం ఇంటర్మీడియట్ సిలబస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జూమ్ లైవ్ క్లాసెస్, అదేవిధంగా 1 year వ్యాలిడిటీతో రికార్డెడ్ క్లాసెస్, అదేవిధంగా క్లాస్ నోట్స్ పీడిఎఫ్ అండ్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, ఈ మొత్తం కలిపి మీకు కేవలం 3000 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. 3000 రూపాయలకి ఇంటర్మీడియట్ కంటెంట్ అనేది. కానీ ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ మహిళలు కానీ చాలామంది ఆల్రెడీ వివిధ చోట కోచింగ్ తీసుకొని ఉంటారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీకు దీన్ని కేవలం 1500 రూపీస్కి మాత్రమే మీకు ఈ ఫీజుని తగ్గించడం జరిగింది. 1500 రూపాయలకు మాత్రమే మీకు ఈ క్లాసెస్ని అందిస్తాం. అది 3 days. ఓకే, సో ఇది 3 days సెప్టెంబర్ 21 లోపు కనుక మీరు జాయిన్ అయితే ఇది మీకు కేవలం 3000 రూపీస్కి ఉన్న ఫీజు 1500 రూపీస్ మాత్రమే రావడం జరుగుతుంది, 50% ఆఫ్తో. ఓకే, రైట్. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇంటర్మీడియట్ క్లాసెస్ కోసం మాత్రమే 3000, 4000 ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. లేదంటే 500, 1000 రూపాయలకు చెప్పేది కూడా ఉంటుంది. కానీ మీకు అది మీరు నిర్ణయించుకోండి, దట్ ఈస్ మీ యొక్క విజ్ఞత. సో మనమైతే అందిస్తున్న క్వాలిటీ క్లాసెస్కి, మనం చేస్తున్న ఈ జూమ్ లైవ్ సెషన్స్కి సంబంధించి మాత్రం కేవలం 1500 రూపాయలకు మాత్రమే మీ క్లాసెస్ని అందించడం జరుగుతుంది, సెప్టెంబర్ 21 లోపు కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే 8885607060కి కాల్ చేయండి, మీకు పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. ఫీ పేమెంట్ ఎలాగా, యాక్టివేషన్ ఎలాగా అన్నది. సో మీరు డైరెక్ట్గా మ్యాథ్స్ యూనివర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ మ్యాథ్స్ యూనివర్స్ యాప్లో మీకు ఒకవేళ కంప్లీట్ కోర్సు కావాలనుకుంటే, డిఎస్సికి సంబంధించి కంప్లీట్ లైవ్ క్లాసెస్ కావాలనుకుంటే, ఓన్లీ ఇంటర్మీడియటే కాదండి, మాకు 10th క్లాస్ నుంచి అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్, మెథడాలజీ, పిఐఈ, సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెంటార్షిప్ ప్రోగ్రామ్ కావాలనుకుంటే మాత్రం మీరు మ్యాథ్స్ యూనివర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు మెంటార్షిప్ ప్రోగ్రామ్ కూడా కావాలనుకుంటే 8885607060కి కాల్ చేయండి. మీకు డైరెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అది కేవలం 3000 రూపీస్కి మాత్రమే మీకు ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ అనేది కూడా ఇప్పుడు ఆఫర్లో అందిస్తున్నాం. కాబట్టి ఎవరైతే డిఎస్సికి సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో, అంటే ఇప్పటివరకు అయితే మనం మ్యాథమెటిక్స్ సంబంధించిన ద బెస్ట్ లైవ్ క్లాసెస్ అందిస్తున్నాం. ఎక్కువ మందికి, రాష్ట్రంలోనే అత్యక్కువ మందికి కోచింగ్ ఇస్తున్న సంస్థ మన జయశంకర్ అకాడమీ. మోర్ దెన్ 1000 మెంబర్స్ మన జూమ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా లబ్ధి పొంది ఉన్నారు. సో ఇంకా ఎవరైనా మిత్రులు ఎవరైనా ఉంటే, ఓకే, డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే, జయశంకర్ అకాడమీ ఛానల్ చూస్తుంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ క్లాసెస్ కోసం మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఈ ఇంటర్మీడియట్ కంటెంట్ మాత్రం చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది రాబోయే డిఎస్సి ఎగ్జామ్లో. సో మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్నా సరే, మీకు కోచింగ్ డిస్టర్బ్ అవ్వకుండా మీకు సరైన సమయం మార్నింగ్ 5 AM to 6 to 6:30 AM వరకు మనం ఈ జూమ్ లైవ్ క్లాస్ ద్వారా అందిస్తాం. కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ లెస్ ఫీజ్, తక్కువ ఫీజులో మంచి క్వాలిటీ కంటెంట్ కూడా మీకు అందించబోతున్నాం. ఓకే అండి, సో థ్యాంక్ యూ. ఈ ఇతర వివరాల కోసం మీరు 8885607060కి కాల్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.